ఓకే 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 రీమిక్సర్ మూవీ రివ్యూ ఆఫ్ మనమే. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ ఈ సినిమాకి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది. కొత్త కథ ఏం కాదు, ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం ఉండదు, కానీ అలా అని చెప్పి చూడలేకుండా అయితే అసలు లేదు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. కానీ కథలో కొత్తదనం ఉండదు, ప్రెడిక్టబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక క్యూట్ పాయింట్ మీద సినిమా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ సినిమా అంతా కొంచెం క్యూట్ గానే ఉంది. ఆల్ ఆఫ్ ద సడన్ హాయ్ నాన్న నుంచి నిన్ను కోరిలోకి షిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఒక సినిమా అంటే వేరే సినిమాకి సిమిలారిటీస్ ఉండకూడదని కాదు, ఫ్రెష్ గా మీరు ఇది వరకు ఎప్పుడు చూడని స్టోరీ అయితే కాదు. ఈ స్టోరీ మనం చాలా సార్లు చూసాము. ఇంకా హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ప్రతిదీ మన హీరోకి అనుకూలంగానే జరిగిపోవడం. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ దారుణం. ఫ్రమ్ నోవేర్ లాజిక్ లెస్ గా అన్ని హీరోకి అనుకూలంగా వెళ్ళిపోతూ అన్ని జరిగిపోతూ ఉంటాయి కదా కొన్ని సినిమాల్లో, అలానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం లాజిక్స్ చాలా తక్కువగా ఉంటాయి. పర్లేదు, లాజిక్ అవసరం లేదు, వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అంటే ఎమోషనల్ గా అయితే క్లైమాక్స్ కొంచెం బాగానే ఉంటుంది. కాన్వర్సేషన్స్ కూడా సినిమాలో అంత సినిమాటిక్ గా ఉండకుండా న్యాచురల్ గానే ఉంచడానికి ట్రై చేశారు. ఈ సినిమాలో కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది అయితే ఫన్, డీసెంట్ కామెడీ, కొన్ని చోట్ల లైట్గా నవ్వు వస్తుంది. ఇంకా శర్వానంద్ క్యారెక్టర్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది. అంటే మనం ఇదివరకు ఎప్పుడు చూడలేదా అంటే చూసాం. ఎగ్జాక్ట్లీ స్టోరీ అయితే ఎలాగా మనం ఇదివరకు ఎక్కడో చూసామో ఈ క్యారెక్టర్ కూడా అలాగనే చాలా క్యారెక్టర్స్ నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది. బట్ స్టిల్ ఫిల్మ్ మొత్తంలో కొంచెం శర్వానంద్ చూసినప్పుడు కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. తన టైమింగ్ కావచ్చు, ఆ ఫన్ పార్ట్ కావచ్చు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే శర్వానంద్ ఎఫర్ట్లెస్గా చేశారు. కృతి శెట్టి ఎందుకో ఆ రోల్కి సూట్ అయినట్టుగా అనిపించలేదు, బట్ ట్రై చేసింది బానే. శివ కందుకూరి గారు ఓకే ఇన్ హిస్ రోల్, పర్లేదు. నిన్ను కోరి సినిమాలో ఆది గారి రోల్ లాగుంటుంది కొంచెం. టెక్నికల్లీ ఈ సినిమా బాగానే ఉంది, కానీ విఎఫ్ఎక్స్ చాలా తేడా కొట్టేసినాయి. ఈ సినిమాలో ఒక కార్ చేసే సీన్ ఉంటుంది అండ్ హాట్ ఎయిర్ బెలూన్ సీన్ ఉంటుంది. ఈ రెండు సీన్స్ లో అస్సలు ఏ మాత్రం కాంపోజిషన్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. చాలా ఫేక్ గా అనిపిస్తుంది. ఇలాంటి బ్యాడ్ విఎఫ్ఎక్స్ కంపోజిషన్ వల్ల మనకి కొంచెం ఆ సీన్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. ఎమోషన్స్ అంతగా పండినట్టుగా అనిపించదు. ఆ కార్ చేసే సీన్ అయితే మరీ వీడియో గేమ్ లాగా ఉంటుంది. మ్యూజిక్ ఈజ్ రిఫ్రెషింగ్. చాలా పాటలు ఉన్నాయి సినిమాలో, అంటే బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటాయి. మ్యూజిక్ బాగానే ఉంది. ఎక్కడో విన్నామే అనిపిస్తుంది, పర్లేదు, విన్నా కూడా బాగానే అనిపిస్తుంది, నాట్ బ్యాడ్. సో ఓవరాల్గా ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఆల్రెడీ చాలాసార్లు చూసాం ఇలాంటి స్టోరీస్. అండ్ హీరోకి కన్వీనియంట్ ఎండింగ్ ఉంటుంది. సో అంతగా లాజికల్ బ్రెయిన్ వేసుకుని వెళ్ళిపోకండి థియేటర్కి. కొంచెం ఎమోషనల్ అండ్ లైట్ హార్టెడ్ ఫిల్మ్ చూడాలి అని అనుకుంటే మీకు ఇది మంచి చాయిస్. ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.